ద్వారా మేము ముందుంచుతున్నటువంటి మాటలు దేవుడు మన ముందుంచుతున్నటువంటి మాటలు. ఎందుకంటే ఒక మాట చెప్పాలి, దేవుని యొక్క పరిశుద్ధమైన గ్రంథంలో చెప్పాలంటే భయం వస్తుంది, వణుకు వస్తుంది. ఏమొస్తుంది? భయం వస్తుంది, వణుకు వస్తుంది. అదే కాదు ప్రియదేవులారా, మీరు మాట్లాడుతుంటే మాకు వాక్యం నడవదు. ఈ వాక్యం చెప్పాలంటే కనీసం ఒక్కొక్క వాక్యం, ఒక్కొక్క మెసేజ్ మేము ముందుంచాలంటే కనీసం 4-5 గంటలు ప్రిపేర్ అవ్వాలి. మేము బైబిల్ అన్నీ తెలిసినయే, కానీ 5-6 గంటలు ఆ వాక్యం సంబంధించిన అన్నీ కూడా సమకూర్చాలంటే, మేము ముందుంచాలంటే కనీసం 5-6 గంటలు పట్టింది ఆ వాక్యాన్ని మేము ముందుంచాలంటే. అలాంటి ప్రయాసతో, అలాంటి ప్రార్థనాపూర్వకంగా మరి ప్రయాసతో మీ ముందుకు వాక్యం వస్తున్నప్పుడు మనం వినకపోతే ఆ వాక్యం వృధాగా వేస్ట్గా పోతే ఎంత బాధ అండి. కనుక మరి జ్ఞాపకం చేసుకోండి, మరి మనం అందరం కూడా దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా విందాం. ఎలా విందాం? శ్రద్ధగా విందాం. ఆ శ్రద్ధగా వినినప్పుడు ఆ వాక్యం మనలో ఫలించిద్ది. శ్రద్ధగా వినకపోతే ఆ వాక్యం మనలోకి వెళ్ళదు, ఫలించదు. వాక్యం ఎప్పుడైతే నువ్వు శ్రద్ధగా వింటావో ఖచ్చితంగా ఆ వాక్యము మన హృదయంలోకి వెళ్ళిద్ది. ఆ వాక్యము హృదయంలోకి వెళ్ళి ఒక పరివర్తన చెందిద్ది. పరివర్తన చెందినప్పుడు ఆ వాక్యం మనలో ఫలాలు ఇస్తుంది. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రే మీరు కూడా నీళ్ళంటే ఇప్పుడు దాగనపోయే అటు ఎదురు కొద్దిగా అర్థమైందా? కనుక మంచిది. ఒకసారి పరిశుద్ధమైన గ్రంథం మనం చూసినట్లయితే దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆదికాండము 26వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇస్సాకు ఆ దేశమున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించిన గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయని. చాలు చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, కనుడా, గొప్పదేవా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వసృష్టికర్త యేసయ్య నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. చదవని లేఖనాలు మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఈరోజు నీ మాట వినుటకు మీ సన్నిధానంలో కూడి ఉన్న మమ్మల్ని అందరిని బలపరచండి. శ్రేష్టమైన ఆయా మాటల చేత, అయ్యా మమ్మల్ని హెచ్చరించే మాట, మమ్మల్ని సరిచేసే మాటల ద్వారా నీ పరిశుద్ధాత్మతో మీరు మాట్లాడండి ప్రభా. నాతోనూ కూడిచిన సంఘముతోనూ మా అందరితోనూ మాట్లాడండి. నిలబడిన వంటి నీ దాసు నేపటివన్నీ, ఎన్నికలేని వంటివన్నీ ప్రభా, జ్ఞానం లేని వంటివన్నీ ప్రభా, నా నాలుకను నా పెదవులను కాల్చివేయండి ప్రభా. నా నోటి ద్వారా మీరు మాత్రమే మాట్లాడి సహాయం చేయమంటూ సమస్త నీ పరిశుద్ధమైన హస్తాలకు అప్పగించుకుంటూ నజరేయుడేసు క్రీస్తు పరిశుద్ధ నామములో స్తుతించి ఘనపరిచి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి ఒకసారి స్తోత్రం. హల్లెలూయా. మంచిది. రోజు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎవరంట? ఇస్సాకు ఆ దేశమందు వాడే విత్తనము వేసిన ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించిన గనుక ఆ మనుషుడు గొప్పవాడయ్యను. ఒకసారి దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అబ్రహాము దీవించబడ్డాడు. ఇస్సాకు దేనికి ఆశీర్వాదం వచ్చిందంటే అబ్రహామును బట్టి ఇస్సాకు ఏమొచ్చింది? ఆశీర్వాదం వచ్చింది. ఏమొచ్చింది? ఆశీర్వాదం వచ్చింది. అయితే ఈ ఇస్సాకు అబ్రహాము కుమారుడు. ఎవరు కుమారుడు? అబ్రహాము కుమారుడు. అయితే ఈ ఇస్సాకు ఎక్కడ పంట వేసినా, ఎక్కడ పంట వేసినా ఆ పంటనంట దేవుడు బహుగా దీవించాడంట. స్తోత్రం చెల్లును గాక. హల్లెలూయా. ఏ పంట? ఇస్సాకు వేసిన పంట ఎట్లా ఆశీర్వదించాడంట? 100 ఫలింపజేశాడట. కనుక అతడు ఏమైపోయాడు? 100 ఫలాలను పొందుకొని ఏమయ్యాడంట? అతను
గొప్పవాడయ్యాను. ప్రియ దేవులారా, జ్ఞాపకం చేసుకోండి, ఈరోజు కూడా మనం గొప్పవారము కావాలంటే దేవుడిచ్చే ఆశీర్వాదనే ఫలము మనం పొందుకోవాలి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏం పొందుకోవాలి? దేవుడిచ్చే ఫలం అండి. ఆనాడు అబ్రహాము పంట వేసినప్పుడు 100 పంటనిచ్చాడు, 100 ఆశీర్వాదాన్ని ఇచ్చినప్పుడు ఆ ఆశీర్వాదాన్ని పొందుకొని ఆ ఫలాన్ని పొందుకున్నాడు ఇస్సాకు. ప్రియ దేవులారా, ఈరోజు కూడా మనము 100 ఫలించునుగాక. 100 ఫలము మనము మన కుటుంబాలు పొందునుగాక. అయితే ప్రియ దేవులారా, ఈ 100 ఫలము మనం పొందాలంటే ఏం చేయాలంటే కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. ప్రియ దేవులారా, ధ్యానం చేసుకుంటూ ఈ వాక్యాన్ని శ్రద్ధగా విందాం. చూడండి, ఈరోజు మన అంశము ఫలాలు. ఏంటిది? ఫలాలు. అప్పుడు ఇస్సాకుకి దేవుడు 100 ఫలాలు ఇచ్చాడు. ఏమిచ్చాడమ్మా? 100 ఫలాలు ఇచ్చాడు. ఈరోజు కూడా మన యొక్క జీవితంలో 100 ఫలాలు పొందాలి. ఏ ఫలాలు పొందాలి? 100 ఫలాలు. కొర్ర ఫలాలు మనం పొందకూడదు. ఎలాంటి ఫలాలు అంటే 100 ఫలాలు, 30 దంతులు, 60 దంతులు, 100 ఫలాలు పొందుకోవాలి. ప్రియ దేవులారా, మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు 3 ఫలాల గురించి ఈరోజు ఈ వాక్యాన్ని ధ్యానం చేయాలని నా ముందుంచాడు. కనుక ఈ 3 ఫలాల గురించి ఈరోజు మేము ముందుంచబోతున్నాను. జ్ఞాపకం చేసుకోండి, 3 ఫలాలు. ఏ ఫలాలు? 3 ఫలాలు ఉన్నాయి బైబిల్లో. 3 ఫలాలు ఉన్నాయి. ఆ 3 ఫలాల గురించి ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. ప్రియ దేవులారా, జ్ఞాపకం చేసుకోండి, ఈరోజు ఈ ఫలాలన్నీ కూడా మనలో ఫలించునుగాక. చూడండి, ఆదికాండం 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఈ ఫలాలు మొట్టమొదటి ఫలం ఏంటో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండం 2వ అధ్యాయము 15వ వచనం కానీ చదువుకుందాం. మరియు దేవుడైన యెహోవా సేద్యపరచుటకును దాన్ని కాచుటకును దానిలో ఉంచును. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలమును నీవు తినవచ్చును, అయితే మంచి చెడ్డలను తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చిదవని నరుడికి ఆజ్ఞాపించను. చూడండి ప్రియ దేవులారా, ఈరోజు మొట్టమొదటి యొక్క ఫలం ఏంటంటే మంచి ఫలము. అయితే దేవుడు ప్రియ దేవులారా యోధాను తోటను ఒకటిని నాటించి, ఏ తోట? యోధను తోటను దేవుడు నాటించి ఆ తోటని నిర్మించి ఒక నరుణ్ణి దేవుడి చేత నిర్మించబడినటువంటి ఆ యొక్క ఆదాముని ఆ తోటలో ఉంచి దేవుడు చెప్పాడు కదా, బాబు ఇదిగో ఈ తోటలో అనేక ఫలాలన్నీ కూడా నువ్వు తినొచ్చు. ఏం తినొచ్చు అంట? ఫలాలన్నీ నువ్వు తినొచ్చు. ఏదోన తోటలో ఉన్న ఫలాలన్నీ నువ్వు తినొచ్చు, కానీ మధ్యలో ఉన్నటువంటి చెట్టు ఫలాలు మాత్రం తినకూడదు. ఎందుకంటే అవి మంచి చెడులను తెలిపే ఫలాలు కనుక మీరు తినకూడదు బాబు అని దేవుడు ఆజ్ఞాపించాడు. ప్రియ దేవులారా, ఆ తోటలో చాలా మధురమైన ఫలాలు ఉన్నాయి. ఏ తోటలో? యోధన తోటలో మంచి ఫలాలు ఉన్నాయి. ప్రియ దేవులారా, మంచి మాధుర్యాన్ని ఇచ్చే ఫలాలు ఉన్నాయి, మంచి శక్తినిచ్చే ఫలాలు ఉన్నాయి, వారి ఆహారముగా చేసుకొని తినే ఫలాలు ఉన్నాయి. ఎందుకు ఆదాముని దేవుడు ప్రియ దేవులారా యోధన తోటలో ఉంచారంటే ఆ తోట అంతటిని ఏం చేయాలి? సేద్యపరచాలి. అంటే ఆ తోటలో వ్యవసాయం చేయాలి. ఆ తోటలో ఏ కలుపు లేకుండా, ఏ గురుగులు లేకుండా వాటన్నిటిని పీకేసి ఎప్పుడు సేద్యం చేస్తూ ఉండటానికి, ఆ తోటంతటిని కాయడానికి దేవుడు ప్రత్యేకముగా ఆ యోధన తోటలో ఆ ఆదామును నిర్మించాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. అయితే ఆదాము తినటకి ఏమి అట్లా ఉంచాడంటే మంచి శ్రేష్టమైన ఫలాలు ఉంచాడు. ఏ ఫలాలు? రేరా మాకంటాయి. ఎందుకు పెన్ను వేసుకుంటారు? పెన్నులు తెచ్చుకోండి ఇంటికాడ నుంచి. అర్థమైందా? కనుక ప్రియ దేవుని ద్వారా జ్ఞాపకం చేసుకోండి, ఆ రోజు యోధన తోటలో ఎందుకు మరి ఆదాము ఉంచాడంటే శ్రేష్టమైన ఫలాలు అనుభవించడానికి. స్తోత్రం కలుగును గాక. ఎందుకు? అనుభవించడానికి చాలా శ్రేష్టమైన ఫలాలు ఉన్నాయి, చాలా ఆహారం ఇచ్చే పదార్థాలు ఉన్నాయి, కనుక చాలా మాధుర్యాన్ని ఇచ్చే ఫలాలు ఉన్నాయి. ఆ ఫలాలన్నీ తినొచ్చు ఆదాము.
కానీ ఒక చెట్టు మాత్రం ఫలం తినకూడదు. ప్రియదేవులారా, మనం తినే ఫలాల్లో చాలా మధురమైన ఫలాలు ఉన్నాయి, కానీ చేదు ఫలాలు ఉన్నాయి. చేదు ఫలాలు తింటాం మనం? చేదు ఫలాలు తింటామా? చేదు ఫలాలు తినం. ఎందుకని? విషాన్ని ఇస్తాయి, పాయిజన్గా మారిపోతాయి. కానీ మంచి ఫలాలు ఉన్నాయి, మంచి ఫలాలు ఉన్నాయి. అరటికాయ ఉంది, ద్రాక్ష ఉంది, యాపిల్స్ ఉన్నాయి, ఇంకా ఖర్జూర ఉంది, మంచి చాలా మామిడికాయలు ఉన్నాయి, చాలా శ్రేష్టమైన ఫలాలు ఉన్నాయి. ఆ ఫలాలు తింటే ఆరోగ్యము, ప్రియదేవుల శక్తి, బలం వస్తుంది. కనుక ప్రియదేవులరా, కనుక దేవుడు ఒక శ్రేష్టమైన ఫలాలు తినడానికి నరుడికి ఏం చేశాడంటే శ్రేష్టమైన యోధన తోటనే ఆయన నాటి. శాకాహారం తింటే ఆరోగ్యవంతుడిగా ఉంటాడని శాస్త్రవేత్తలు 2 కోతుల మీద ప్రాక్టీస్ చేశారు. ఏం చేశారు? 2 కోతుల మీద ప్రాక్టీస్ చేశారు. ప్రాక్టీస్ చేసి ఒక కోతికేమో ఇక 6 నెలలు మాంసాహారమే పెట్టేశారు. ఎన్ని నెలలు? 6 నెలలు మాంసాహారమే పెట్టేశారు. ఇంకొక కోతికి వాటికి ఏం చేశారు? శాకాహారం అంటే ఫలాలు, కూరగాయలు మాత్రమే పెట్టారు. ఇక ఏమి పెట్టలా. ప్రియదేవుని 6 నెలలు గడిచినాయి, 7 నెలలు గడిచినాయి, అలా సంవత్సరం గడిచింది. సంవత్సరం గడిచిన తర్వాత మాంసాహారం తిన్న కోతిని చూస్తేనేమో అది బలముగా ఉండి ప్రియ దేవుడరా, అది ఏమైందంటే చెట్లు దూకలేకపోతుంది, పరుగెత్తలేకపోతుంది, అది హుషారుగా ఉండలేకపోతుంది, మెలకుగా లేకపోతుంది, అది నీరసంగా, ఏదో మందంగా, ప్రియ దేవుడరా అలా ఉంటుంది. కానీ కూరగాయలు తిన్న వంటి కోతి, ఆ ఫలాలు తిన్న కోతి ఏమో యాక్టివ్గా ఉంది. ప్రియ దేవుడరా, ఏ చెట్టు మీదకైతే ఆ చెట్టు మీద దూకేస్తుంది, ఎంత పరిగెడతా అంత పరిగెడతా ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక మళ్ళీ ఆ కోతుల్లో రక్త పరీక్ష చేశారు. ఈ మాంసం తిన్న కోతులో ఎంత శాతం ఉంది రక్తము, ఇంకా ఈ ఫలాలు తిన్న వంటి కోతిలో రక్తం యొక్క శాతం ఎంత ఉందని పరిశీలన చేస్తే మాంసాహారం తిన్న కోతి కంటే ఫలహారాలు అంటే ఫలాలు తిని కూరగాయలు తిన్న వంటి కోతిలో రక్తం యొక్క పర్సెంటేజ్ ఆ కోతిలో ఎక్కువగా ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకని శాస్త్రవేత్తలు అన్నారు కదా, మాంసాహారము కనుక చాలా హానికరము, కనుక ఫలముల చేత కాయగూరలో ఆహారము చాలా శ్రేష్టమైందని చెప్పేశారు. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుడరా, ఈరోజు జ్ఞాపకం చేసుకోండి, దేవుడు ఒక శ్రేష్టమైన ఆహార పదార్థాలు మనకిచ్చాడు. ఏంటి ఆహార పదార్థాలు అంటే ఫలాలు దేవుడు మనకిచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఫలాలు ఎక్కువ తింటే రక్తం పట్టిద్ది, ఆరోగ్యంగా ఉంటారు మనుషులు కూడా. ఇప్పుడు కూడా ఏ బలహీనత ఉంటుంది. దేవుని స్తోత్రం. హెచ్చుగా మాంసాలు తినమాకండి. మాంసాలు హెచ్చుగా తినేవాడంట సోమరైంది అని ఉంది. ప్రియదేవుడు, హెచ్చుగా మాంసం తినే వాళ్ళతో సహవాసం చేయకూడదని బైబిల్లో రాయబడింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రియదేవులరా, మనం కాయలు తినే కొంది, ఫలాలు తినే కొంది, మంచి శ్రేష్టమైన ఫలాలు తింటే మనకు ఫలాలు ఇచ్చాడు. ఆ ఫలాలను చెప్పి ఒకసారి మన జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ కొన్ని చెట్లు యొక్క ఫలాలు ఉన్నాయి. ఆ ఫలాలు మనం న్యాయాధిపతులు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే నుంచి 13 వచనాల వరకు చదువుకుందాం. మమ్మల్ని చెట్టు అడగగా ఒలివ చెట్టు దేవుని మానవులను దేని వలన నరులు సన్మానించుదురో నీకివ్వటం మాని వచ్చేదనా వాటితో చాలు. ప్రియదేవులారా, చూడండి ఎక్కడి దాకా వచ్చినాయి. ఇప్పుడు చెట్లన్నీ కలిసి ఓ దానికాడికి వచ్చినాయి. చెట్లకు రాజు కావాలంట. మనకు రాజు లేడు కదా వెళ్ళటానికి. కనుక ఒక మంచి నాయకుడిని ఎన్నుకుందాం. కనుక మంచి ఒక చెట్ల మీద ఒక మంచి రాజుని ఎన్నుకుందామని ప్రియదేవులారా, చెట్లన్నీ కలిసి మాకు ఒక రాజు కావాలి, కనుక మాకు ఒక న్యాయాధిపతి కావాలి, కనుక అని వచ్చి చెట్లన్నీ వచ్చి ఎక్కడికి వచ్చినాయి?
ఒలివ చెట్టు దగ్గరకు వచ్చినాయి. ఎక్కడికి వచ్చినాయమ్మా? ఒలివ చెట్టు దగ్గరకు వచ్చినాయి. ఒలివ చెట్టు దగ్గరకు వచ్చి అంటది కదా, ఓ ఒలివ చెట్ట, ఇదిగో నీవు మాకు రాజుగా ఉండని ఆ యొక్క చెట్లన్నీ కూడా బ్రతిమలాడుతూ ఉన్నాయి. ఏం చేస్తూ ఉన్నాయి? చెట్లన్నీ బ్రతిమలాడుతుంటే ఆ చెట్టు ఏమంది? ఒకసారి చదవండమ్మా. ఏమంది ఆ చెట్టు? ఒలివ చెట్టు దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించుదురు, నా తైలము ఇవ్వక మాని చెట్ల మీద రాజుగా ఉండి అటు ఇటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో నేను. స్తోత్రం, హల్లెలూయా. ప్రియది, ఈ ఒలివ చెట్టు చూడండి ఏమిచ్చిద్దంట? తైలం ఇచ్చిద్దంట. ఎవరిని గణపరచడానికి? దేవుణ్ణి గణపరచడానికి, నరులను సంతోషపరచడానికి, ప్రియ దేవుణ్ణి సన్మానం చేయటానికి ఇది ఒక తైలాన్ని, శ్రేష్టమైన తైలాన్ని ఇచ్చింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ తైలము వాటి ఎక్కడి నుంచి ఇస్తారంటే, ప్రియ దేవుని ఒలివ ఆ కాయల నుంచి తైలాన్ని తీస్తారు. అంటది కదా, ఇదిగో చాలా శ్రేష్టమైన తైలాన్ని నేను ఇస్తాను, కనుక ఈ తైలము ద్వారా ఇదిగో అనేకులు అభిషేకించబడతా ఉంటారు. ఈ నూనె ద్వారా అనేకులు రాజులు సన్మానించబడతారు, దేవుని సన్మానిస్తూ ఉంటారు. ఇలాంటి నూనెను, ఇలాంటి తైలాన్ని నేను ఇవ్వక మీ మీద రాజుగా ఉండి నా పని మానేసి, నా క్రియను మారేసి, ఇలాంటి ఫలాలు ఇవ్వకుండా అటు ఇటు తిరుగుతూ మీ మీద రాజుగా ఉండేనా? దేవుడు నాకు ఇచ్చిన ఫలాలు చాలా శ్రేష్టమైనవి, కనుక ఆ ఫలాలుంచే తైలము అనేకులు అభిషేకించబడతా ఉంటారు, కనుక అనేకులు సన్మానించబడతారు. అలాంటి విలువైన నూనె ఇవ్వకుండా, అలాంటి ఫలాలు ఇవ్వకుండా మీతో నేను లోకములో అటు ఇటు తిరిగేవని వచ్చి పండే అని వాటిని ఏమేసింది? త్రోసేసింది ఆ చెట్టు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు ఈరోజు చెప్తున్నంటే, ఒలివ చెట్టు ఒక శ్రేష్టమైన ఫలాలను ఇస్తుందండి. స్తోత్రం, హల్లెలూయా. ఏ ఫలం? చాలా శ్రేష్టమైంది. ఆ ఫలము ద్వారా వచ్చే నూనె ప్రియదేవులారా మానవులు అభిషేకించబడతారు. స్తోత్రం, హల్లెలూయా. రాజులు సన్మానం చేస్తూ ఉంటారు. రాజులకు సన్మానం అండి. ప్రియదేవులారా ఆ నూనె చేత అభిషేకించబడతారు దేవుని బిడ్డలు. అలాంటి నూనె ఇవ్వకుండా, అలాంటి ఫలాన్ని బాగొట్టుకొని నేను రాజుగా ఉండి మీ మీద అట్టి తిరిగానా? ఎందుకు నా పేరు ప్రఖ్యాతలు నేను బాగొట్టుకునేనా? దేవుడు నాకు ఇచ్చినట్టు యోగ్యత నేను బాగొట్టుకునేనా? అయ్యో నేను రానని ఒలివ చెట్టు తేల్చేసింది. ఇంకో చెట్టు దగ్గరికి పోయింది. ఏ చెట్టమ్మా? అంజూరుప చెట్టు దగ్గరికి వెళ్ళింది. చదువమ్మా. అప్పుడు చెట్లు నీవొచ్చి మమ్మల్ని ఏలమని అంజూరుప చెట్టును అడగ్గా, అంజూరుప చెట్టు చెట్ల మీద రాజునయ్యుండి అటు ఇటు ఊగుటకు నా మాధుర్యాన్ని, నా మంచి ఫలములను నేను ఇవ్వక మానుదునా అని చెప్పాను. మరలా ఏ చెట్టు దగ్గరకు వచ్చినాయి? అంజూరుపు చెట్టు దగ్గరకు వచ్చి, అంజూరుపు చెట్ట మా మీద రాజుగా ఉండు, నువ్వైతే రాజుగా ఉంటే మాకు మంచిది, సంతోషము, కనుక ఉండ్రు అని ఆ చెట్టు దగ్గరికి చెట్లన్నీ వచ్చినాయి. ఆ అంజూరుపు చెట్టు అంటది కదా, ఇదిగో దేవుడు నాకు మంచి ఫలాన్ని ఇచ్చాడు, ఈ లోకంలో ఈ భూమి మీద నాకు మంచి ఫలాన్ని ఇచ్చాడు. ఏంటో ఫలం అంటే ఒక మంచి శ్రేష్టమైన ఫలాన్ని ఇచ్చాడు. ఇదిగో ఈ ఫలాన్ని తిని అనేకులు సంతోషపడతా ఉంటారు. ఈ యొక్క ఒలివ ఈ పండు తిన్న వాళ్ళంటి వారు మాధుర్యాన్ని కలిగి ఉంటారు. ఏం కలిగి ఉంటారు? మాధుర్యాన్ని ఉంటారు. అంటే సంతోషిస్తాను. నా పండు అయితే తింటారో, నా ఫలాన్ని ఎవరైతే తింటారో వాళ్ళందరూ సంతోషం ఇస్తారు, కనుక ఆనందభరితులు అవుతారు. అయితే ఇలాంటి ఫలాలు కాస్తున్న నేనొచ్చి మీ మీదకి వచ్చి రాజుగా ఉండి నా ఫలాలు కాయకుండా మనుషులను సంతోష పెట్టకుండా మానుకొని మీ మీద ఏలుబడి చేయడానికి వచ్చి ఈ లోకంలో అట్టి తిరిగేనా అని అంజూరపు చెట్టు సమాధానం చెప్పింది. మూడో చెట్టు దగ్గరికి వెళ్ళింది. ఏం చెట్టు? ఆ చెట్టు ద్రాక్షవల్లి. చదువమ్మా. అటు తరువాత చెట్లు నీవు వచ్చి మమ్మల్ని నేలమని ద్రాక్షావళిని అడగగా, ద్రాక్షావళి దేవునిని మానవులను సంతోషపెట్టు నా ద్రాక్షావళిను నేను ఇవ్వక మానదేనా? చెట్ల మీద రాజయ్యుండి అటు ఇటు ఊగుటకు నేను వచ్చేదేనా అని వాటితో చెప్పి. చూడండి ప్రియదేవులారా,
చెట్లు చాలా శ్రేష్టమైన ఫలాలు ఇచ్చే చెట్లు అండి. ఈ చెట్లు ఫలాలు ఇచ్చే చెట్లు కూడా మానవులకు చాలా ఆరోగ్యం. కనుక దేవుళ్ళ జ్ఞాపకం చేసుకోండి. ఇదేమంటుంది ఫస్ట్ ఏ చెట్టు? ఒలివ చెట్టు. ఏ చెట్టు? ఒలివ చెట్టు. అమ్మమ్మ నేను రాను, చెట్ల మీద రాజుగా నేను ఉన్నాను. ఎందుకంటే దేవుడు ఒక ప్రఖ్యాతనిచ్చాడు, నాకు ఒక ప్రత్యేకతనిచ్చాడు. దేవుడు ఒక విలువనిచ్చాడు. ఏంటంటే ఈ చెట్టు నేను కాస్తున్నట్టు కాయలో ఆ తైలం వచ్చేస్తుంది. కనుక ఒలివ చెట్టులో నుంచి ఏమొస్తుందంట? తైలం వస్తుంది. అది రాజులను అభిషేకించే తైలము, అది దేవుణ్ణి అభిషేకించే తైలము, కనుక మానవులను అభిషేకించే తైలము. కనుక అలాంటి తైలాన్ని ఒక నేను మాని నేను మీ మీద రాజుగా వచ్చానా? కనుక నా గుణాన్ని నేను పోగొట్టుకాను, కనుక దేవుడు నాకు ఇచ్చిన కృప నేను పోగొట్టుకానమ్మా అని చెట్లతో చెప్పింది. ప్రియ దేవుడా, రెండోది ఒలివ చెట్లు. ఏ చెట్లు? అంజూరపు చెట్టు అన్నది కదా. ఇదిగో మానవులని దేవుల్ని అందరిని సంతోషపెట్టించే ఒక శ్రేష్టమైన ఫలం మాది. ఏంటంటే మాధుర్యమైన ఫలం. ఏ ఫలం అంటే అది మాధుర్యమైన ఫలం. ఆ ఫలాన్ని ఇవ్వకుండా నేను మనుషులను సంతోషపెట్టకుండా, దేవుని సంతోషపెట్టకుండా, అది కాయకుండా మానుకొని మీ మీద రాజుగా ఉండి ఈ లోకంలో అటు ఇటు తిరుగుతూ ఉండేను నేను. చిచ్చి నాకు అవసరంలా. దేవుడు నాకు ఇచ్చిన ఫలాలు కాస్తూ అటు నరులని దేవుడిని సంతోషపెట్టి మాధుర్యమైన ఫలాలను ఇస్తున్నా, నాకు ఈ కృపజాలని ఆ చెట్టు అంది. స్తోత్రం, హల్లెలూయా. ద్రాక్ష చెట్టు దగ్గరకు వచ్చిన. ఏ చెట్టు దగ్గరకు వచ్చినాయి? ద్రాక్ష చెట్టు దగ్గరకు వస్తే ద్రాక్ష చెట్టు కూడా అట్నే ఉంది. ఏమంది? మానవులను ఇంకా దేవుని సంతోషపెట్టే ద్రాక్ష కాయలను ఇవ్వకుండా మానవునేనా? నేనైతే రానని ప్రియదేవులారా, నిజమే చూడండి ప్రియదేవులారా, చాలా శ్రేష్టమైన కాయలు దేవుడు ఇచ్చాడు, ఫలాలు ఇచ్చాడు. ఆ ఫలాలు దేనికంటే ప్రియ దేవునిరా, ఈ ఫలాలు మనిషికి ఆరోగ్యం ఇవ్వడానికి ఈ ఫలాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ ఫలాలండి మామిడికాయ కావచ్చు, అరటికాయ కావచ్చు, దానిమ్మకాయ కావచ్చు, జాంకాయ కావచ్చు. మీకు కూడా తెలిసిన అరటికాయలు కాలే కానీ ఒక 10 కాయలు తీసుకోండి. ఆ 10 కాయల్లో ఉన్న విటమిన్స్ అంతా కూడా ఒకే ఒక కాయలో ఉంటుంది. దేంట్లో తెలిసిన? జామకాయలో ఉంటుంది. స్తోత్రం, హల్లెలూయా. ఒక 10-20 కాయలు తీసుకోండి. వాటిలో ఉన్న 10-20 కాయల్లో ఉన్న విటమిన్స్ అన్నీ కూడా, ఆ పోషకాలన్నీ కూడా ఒకే ఒక శ్రేష్టమైన కాయ తెలుసా? జామకాయ చాలా శ్రేష్టమైంది. అన్ని ఫలాల కంటే జామకాయ చాలా శ్రేష్టమైంది. ఎందుకో తెలుసా? అన్ని చాలా పోషకాలు ఉంటాయి, చాలా విటమిన్స్ జామకాయలో ఉంటాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని జ్ఞాపకం చేసుకుని ఇలాంటి ఫలాలు దేనికంటే మానవుడికి మంచి ఆరోగ్యం వంటి ఇవ్వటానికి ఈ ఫలాలండి. ఏ ఫలాలు? ఈ ఫలాలు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వటానికి ఈ ఫలాలు. కనుక ప్రియ దేవుని ఈ ఫలాలు తిన వంటి వారు చాలా శ్రేష్టం. రెండో ఫలం గురించి, రెండో యొక్క ఫలం యొక్క గుణగాలు ఏంటో తెలుద్దాం. చూడండి ప్రియ దేవుని రెండో యొక్క ఫలాలు ఏంటో చూడండి ఒకసారి నిర్గమాకాండము. ఒకసారి నిర్గమాకాండం తీయండి. నిర్గమాకాండము 23వ అధ్యాయము 19వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. తేవలను చాలు. రెండో ఫలం ఏ ఫలం అంటది? ఏ ఫలం అంటామా? ప్రథమ ఫలము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకటేమో మొదటి ఫలమేమో మనిషికి ఆరోగ్యాన్ని ఇచ్చే ఫలముగా ఉంటుంది. రెండో ఫలం ఏంటంటే ఇది భూఫలము. ఏ ఫలము? భూఫలము. ప్రియ దేవునిరా, ఈ ఫలము ఈ ప్రియ దేవుని జ్ఞాపకం చేసుకోండి. మనం వేసిన పంట కావచ్చు, నీవు సంపాదించే ఆ సంపదలోంచి కావచ్చు, అన్ని విషయాల నుంచి ఒక శ్రేష్టమైన ఫలంను తీయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ ఫలం? అది ప్రథమ ఫలం. ఇదిగో భూమి పండిద్దా, పంట పండినప్పుడు శ్రేష్టమైన పంట ఎక్కడికి రావాలంట? దేవుని మందిరములకు రావాలంట. చూడండి, ఇక్కడ నీ భూమి ప్రథమ ఫలము, మొట్టమొదటి వాటిని దేవుని మందిరమునకు తేవలను. ప్రియ దేవునిరా, ఈ ఫలం ఏంటంటే ప్రథమ ఫలము. ఏ ఫలము? నీ పంటలోంచి ప్రథమ ఫలం ఉంటుంది.
ఆ ఫలము నీ ఉద్యోగం చేస్తావే, ఉద్యోగంలో చేసినప్పుడు నీ కష్టార్జితం ఉంటుంది, ఆ కష్టార్జితంలో నుంచి వచ్చినటువంటి ప్రథమ ఫలము. ప్రియ దేవులారా, నీ పశువులు దీవించబడతాయే, నీ పశువులు దీవించబడి నీ పశువుల ద్వారా వస్తున్నటువంటి రాబడిలో ప్రథమ ఫలం రావాలి. ప్రియ దేవులారా, ఇంకా నీ యొక్క కష్టార్జితం ఉంటుంది, నీ కష్టార్జితం దీవించబడి ఆ కష్టార్జితం వచ్చినప్పుడు దాంట్లో ప్రథమ ఫలం అది దేవుని మందిరానికి రావాలి. స్తోత్రం, హల్లెలూయ. ప్రథమ ఫలము అది నీది కాదు, ఎవరిది? నీకిచ్చే అన్నిటిలో, నీ సంపాదనలో, నీ పాడి పంటల్లో, నీ పశువుల్లో, నీ ఉద్యోగాల్లో, నీ వ్యాపారాల్లో, ఇంకా నీ యొక్క చేతి పనుల్లో, నీ వాహనాల్లో వచ్చే ఆదంతా కూడా, వచ్చే నీ కష్టార్జితం అంతా కూడా ప్రథమ ఫలము నీది కాదు. స్తోత్రం, హల్లెలూయ. అది ప్రథమ ఫలము దేవునిది. ఎవరిది? ఇది ప్రథమ ఫలం. ప్రియ దేవులారా, ఇది దేవునిది. ఎక్కడికి రావాలంట? దేవుని మందిరములోకి రావాలంట. ఎక్కడికి రావాలంట? దేవుని మందిరములోకి. ప్రథమ ఫలము దేవుని మందిరంలోకి రావాలి. అది అరైనా కొరైనా ఎంత ప్రథమ ఫలం రావాలి. స్తోత్రం, హల్లెలూయ. అది నీ కష్టార్జితం. ఏది? మీ కష్టార్జితం అండి. పనులకి వెళ్తారా? పనులకి వెళ్ళినప్పుడు మీకు కష్టార్జితం వస్తుంది, ప్రథమ ఫలం. మీరు ఉద్యోగాలు చేస్తారే, మీ పిల్లలు మీరు ఉద్యోగాలు చేస్తారే, ఆ ఉద్యోగాల ప్రథమ ఫలం దేవుని దగ్గరికి రావాలి. ప్రియ దేవులారా, మీరు వ్యాపారాలు చేస్తారే, వ్యాపారం చేసిన తర్వాత ప్రథమ ఫలం దేవుని మందిరంలోకి రావాలి. మీరు ప్రియ దేవులారా, ఇంకా మీ వాహనాలు ఉంటారే, మీ వాహనాలు రాబడి ఉంటుంది, ఆ రాబడిలో ప్రథమ ఫలం దేవుని మందిరంలోకి రావాలి. అప్పుడు నీ కుటుంబం దీవించబడుతుంది, నీ ఫలాలు దీవించబడతాయి, నీ పంట పొలాలు దీవించబడతాయి, నీ పశువులు దీవించబడతాయి, నీ దుక్కుటెద్దులు దీవించబడతాయి, నీ కష్టార్జితం దీవించబడతాయి. ప్రియ దేవులారా, నీ ఉద్యోగం దీవించబడతాయి, నీ పిల్లలు దీవించబడతారు. ప్రథమ ఫలము తిని మనం భ్రష్టులం కాకూడదు. ఇది ప్రథమ ఫలం దేనికంటే ఇది దేవుని మందిరంలోకి రావాలి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఫలము ప్రియ దేవుని ఎందుకో తెలుసా? ఈ ఫలము ప్రథమ ఫలం ఎందుకంటే ఆశీర్వదించబడటానికి. స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. ఎందుకు? ఆరోగ్యం. ప్రియ దేవుని ప్రథమ ఫలం వస్తే నీకు ఆరోగ్యం, ప్రథమ ఫలం వస్తే నీకు ఆశీర్వాదం, ప్రథమ ఫలం వల్ల దీవించబడతారు. ప్రియ దేవులారా, ఏ ఫలం అండి ఇది? ప్రథమ ఫలం. ఎందుకు ప్రథమ ఫలం? మామూలు ఫలాలేమో దేనికి? ఆరోగ్యానికి. ఈ ప్రథమ ఫలాలు దేనికి? ఆశీర్వదించబడటానికి. దేనికి? ఆశీర్వదించబడటానికి. ఈ ప్రథమ ఫలాలు దేనికంటే నీ కష్టార్జితం దీవించబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నీ ఫలం చూడండి. నెహెమ్యా గ్రంథం చూడండి ఒకసారి నెహెమ్యా చూడండి ఒకసారి. నెహెమ్యా గ్రంథము 10వ అధ్యాయము 35-37 వచనాల వరకు చదువుతాం ఒకసారి. మరియు ఆ భూమి యొక్క ప్రథమ ఫలములు, సకల వృక్షముల ప్రథమ ఫలములను ప్రతి సంవత్సరము ప్రభు మందిరమునకు మేము తీసుకొని వచ్చేదమునని వచ్చినట్లుగా నిర్ణయించుకుంటే నా కుమారులలో జ్యేష్ఠ పుత్రులు మా పశువుల్లో తొలుచూలులను ఫలములు చాలు 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 చాలు. ఏంటంట? అన్నిటిలో ఏం తీసుకురావాలంట? గొర్రె మందలో కానీ, నీ దుక్కుటెద్దుల్లో కానీ, పాడి పంటల్లో కానీ, ఇంకా అన్నిటిలో ఏం తీసుకురావాలంట? ప్రథమ ఫలం. ఈ ప్రథమ ఫలం తీసుకొస్తే ఖచ్చితంగా దీవించబడతారు. దేవునికి స్తోత్రం కలిగినగా, హల్లెలూయా. నిజమండి, ప్రథమ ఫలం చాలా శ్రేష్టమైనది. ప్రథమ ఫలం తినకపోతే తీసుకురాబోతేనంట మన పంట పురుగు తినేసిందంట, మన సంపద అంతా, మన ధనం అంతా చెదులు పట్టిద్దంట. బైబిల్లో రాయబడిందండి. ఒకసారి చూడండి, కీర్తనలు 78వ అధ్యాయంలో చూడండి ఒకసారి. కీర్తనలు 78వ అధ్యాయము 78వ అధ్యాయము
46 నుంచి 50 వచనాల వరకు చదువుకుందాం. ఆయన వారి పంటను చీడ పురుగులకు ఇచ్చెను, వారి కష్ట ఫలములను మిడతలకు అప్పగించెను, వడగండ్ల చేత వారి ద్రాక్ష తీగలు హిమమ చేత పాడు చేసెను, పిడుగులు పాలు చేసెను, ఆయన ఉపద్రవములు కలుగు చేసెను, ఉగ్రతను మహా ఉగ్రతను శ్రమను వారి మీదకి విడిపించెను, తన కోపమునకు ఆయన త్రోవను చదును చేశాను. చాలు ప్రియదేవులారా, ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఫలము, ప్రతి ఫలము, ఏ ఫలము? ప్రథమ ఫలము దేనికంటే నీ రాబడి అంతటిని దీవించడానికి. స్తోత్రం కలుగునుగాక. నిజమండి, నీ రాబడి అంతా దీవించబడంటే ప్రథమ ఫలం దేవుని మందిరం. అది దేవుని మందిరంలో ఖచ్చితంగా రావాలి. వస్తే అప్పుడు నీకున్న సమస్తం దీవించబడతాయి. ఏంటి ఇవాళ పాస్టర్ గారు ఫలాల గురించి చెప్తా, దేశం భాగాల గురించి చెప్తున్నట్టున్నారా? నిజమే ప్రియదేవులారా, ఫలం ఉండాలి. ఫలము చాలా శ్రేష్టమైనది. ఫలం అన్నిటికంటే ఫలము చాలా శ్రేష్టమైనది. ఈ ఫలం మనం పొందుకోవాలి. ఏంటి ఆ ఫలం అంటే ప్రథమ ఫలం. ఏ ఫలం? ప్రథమ ఫలం అండి. అందుకని ఆటోలు ఉన్న అందరూ చదువుతున్నాయి వినండి. ఎవరు? ఆటోలు అందరూ చదువుతున్నానండి. మీ రాబడి, ఆటో రాబడిలో ప్రథమ ఫలం తీయండి. మీ కష్టార్జితం, మీ వాహనాలు దీవించబడతాయి. మీరు అందరు ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తున్నారా? వ్యాపారాలు చేసే వాళ్ళు ప్రథమ ఫలం తీయండి, దీవించబడతారు. ఎందుకని నీ కష్టార్జితానికి ఆశీర్వాదం అండి. మీరు పనిచేసేవాళ్ళు, మీ పనిలో మీరు రాబడి ఉంటుందే, లేకపోతే మీకు గవర్నమెంట్ నుంచి లేకపోతే ఏదైనా కావచ్చు, నీకు వచ్చే ఆదా ఏదైనా ప్రథమ ఫలం. ఆ ప్రథమ ఫలం దేవుని మందిరంకి వస్తే నీకున్నవంటి ఆ ఫలాలకు కావచ్చు, లేకపోతే పశువులకు కావచ్చు, దుక్టెదులకు కావచ్చు, నీ పిల్లలకు కావచ్చు, అందరికీ దీవెన. ఆ ఫలము గనక దేవుని దగ్గరికి రాబోతే, ఆ ఫలాన్ని నువ్వు గనక దొంగిలిస్తే ప్రియదేవులారా, దేవుడు అన్నాడు కదా, నీ పంట పొలాలు వాటన్నిటిని కూడా పురుగులు తినేస్తాయని చెప్తాడు. కనుక ప్రియదేవులారా, ప్రథమ ఫలం దేవుని మందిరం తీసుకురండి. ఆ ప్రథమ ఫలాన్ని బట్టి దేవుని గొప్పగా చేస్తున్నావు. హల్లెలూయా. ఒకసారి ఇట్నే శిష్యులందరూ కూడా దేవుని యొక్క అపోస్తులు ఏం చేస్తారంటే సువార్త ప్రకటన చేస్తూ ఉంటే అందరూ వారి యొక్క శ్రమను బట్టి వారు పండించిన పొలాల్లో నుంచి దేవుని బిళ్ళరా దశమ భాగాలు తీసుకొచ్చారు. అదే కాదు, ప్రథమ ఫలాలు తీసుకొచ్చారు. ఇదిగో దేవుని పని కొరకు వాడండి దేవుని మందిరంలోకి తీసుకొచ్చారు. ప్రియ దేవుని అపోస్తులందరూ కూడా ఆ ప్రజలు తీసుకొచ్చిన ఫలాలు, ఆ దశమ భాగాలు, ఆ యొక్క ఫలాలు, ప్రథమ ఫలాలన్నీ కూడా దేవుని పరిచర్యకు వాడబడినప్పుడు వారందరూ ఆశీర్వదించబడ్డారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2 వ్యక్తులు ఉన్నారు. పొలం మేము తీసుకొస్తాం, ప్రధానంగా మొట్టమొదటిగా దేవుని దగ్గరికి తీసుకొస్తామని ప్రియదిను తీర్మానం చేసుకుని వాళ్ళ పొలం అమ్మి చివరికి ప్రియదిను అయ్యో ఇంత డబ్బు ఇస్తే దేవునికి ఎట్లా అనుకొని ప్రియదేవులరా ఆ ఫలం తీసుకురాకుండా కొంత దొంగిలించి దాచిపెట్టుకొని తీసుకొచ్చారు. దేవుని ఆత్మచేత ప్రేరేపించి దైవజనుడు, మీ పొలం ఎంతగా నమ్మింది, మీరు తీసుకొస్తానది ఈ ద్రవ్యం ఇదేనా అంటే అవును ప్రభా అని అబద్ధం ఆడారు. వాళ్ళు అబద్ధం అనేటువంటి వారు అక్కడికక్కడికి పడి చనిపోయారు. ఎవరైనా? అననీయ, సప్రియ. ప్రియ దేవులరా, నిజమే, ఫలము దేవుని దగ్గరికి రావాలి. ఒకసారట ఒక సేవకుడు చెప్పిన సాక్ష్యం, తన భార్య భర్తల మధ్య ఒక వివాదం వచ్చింది. కొట్టుకున్నారు, తిట్టుకున్నారు. తర్వాత అయిపోయిన తర్వాత తన భర్త చనిపోదాము అని పోయి ఒక పార్క్కి వెళ్ళి కూర్చున్నాడు. అక్కడికి వెళ్ళండి, ఒక పార్క్కి వెళ్ళి కూర్చుంటే ప్రియదేవులరా కాసేపటికి ఆలోచిస్తూ ఉన్నాడు, ఎలా చనిపోవాలని చనిపోదామని ఆలోచిస్తూ ఉంటే ఒక పేపర్ వచ్చి తన కాళ్ళ మీద తట్టుకుందంట. ఏంటి పేపర్ అని ఇసిరేశాడు. మరలా గాలికి వచ్చి మరలా తన కాలుకు తట్టుకుంటుంది. మరలా ఇసిరేసాడు, మరలా వచ్చి పేపరు ఆ కాలుకు తట్టుకుంటుంది. అసలు ఏంటి పేపర్ అని ఇన్నిసార్లు ఇసిరేసినా నా పాదం నా కాళ్ళ దగ్గరికి వస్తుంది, నా కాళ్ళకు తట్టుకుంటుంది అని చూస్తే అది బైబిల్ ఒక పేజీ అంట. ప్రియదేవులారా, ఆ వాక్యాన్ని చదువుకున్నాడు.
చదువుకుని తన భార్య దగ్గరికి వెళ్ళాడు. ఇదిగో ఈరోజు నిజంగా దేవుడు నన్ను దర్శించాడు, చనిపోదామని వెళ్ళాడు కానీ దేవుడు నన్ను దర్శించాడు, ఈ వాక్యం ద్వారా దేవుడు నన్ను మాట్లాడాడు అని ఆ పేపర్, చిక్కిన పేపర్, దొరికిన పేపర్ తీసుకొని సేవకుని దగ్గరికి వెళ్తే దాని గురించి వివరించి చెప్తే అప్పుడు తన భర్త మారు మనసు పొంది, ప్రియ దేవుడురా ఆ సేవకుని అడిగాడంట, అయ్యా నేను కుటుంబాన్ని పోషించుకోలేకపోతున్నా, నేనేం చేయాలంటే ఆ దైవ సేవకుడు అంట ఒక 500 ఇచ్చి, ఇదిగో ఈ 500 పెట్టి చిన్న వ్యాపారం ప్రారంభించు. ఏ వ్యాపారం? ఒక చిన్న వ్యాపారం ప్రారంభించు కనుక అయితే ఒకటి ఈ 500 నాకు ఇవ్వద్దు, ఈ 500 నాకు ఇవ్వద్దు, ఒక చిన్న వ్యాపారాన్ని నువ్వు ప్రారంభించు అని చెప్పాడట. సరే నేను ప్రారంభిద్దామని 500తో ప్రారంభించాడు. ప్రారంభించే ముందు దైవజనుడు ఒక మాట చెప్పాడు, ఇదిగో నేను నీకు 500 ఇస్తున్నాను, ఈ వ్యాపారం ప్రారంభించేటప్పుడు ప్రారంభించిన తర్వాత నువ్వు నాకు వడ్డీ ఇవ్వద్దు, ఈ 500 ఇవ్వద్దు, కానీ దేవునికి నువ్వు చేసిన వ్యాపారంలో దేవునికి ప్రథమ ఫలము దేవుని మందిరంలోకి తీసుకురా అన్నాడట. తీసుకొస్తానని ఒప్పుకున్నాడు. ప్రియదేవురా, అయితే ఈ వ్యాపారం చేశాడు. వ్యాపారం చేసి 500తో చిన్న వ్యాపారం చేశాడు. 500కి 500 వచ్చేసినాయి. ఎన్ని వచ్చేసినాయి? 500కి 500 వచ్చేసినాయి. తీసుకొచ్చి ప్రథమ ఫలం తీసుకొచ్చి దేవుని మందిరంలో ఇచ్చాడట. ప్రియదేవులారా, దేవుని మందిరం వచ్చాడు. 2వ రోజు వారు ఒక నెల జరిగింది. అలా నెల జరుగుతూ ఉంటే సంవత్సరాలు జరుగుతూ ఉంటే ఆ 500 యొక్క వ్యాపారము 10,000కి వచ్చేసింది. 10,000 వ్యాపారం 30,000కి వచ్చేసింది. 30,000 వ్యాపారము 50,000కి వచ్చేసింది. 50,000 రూపాయల యొక్క వ్యాపారము ₹1,00,000 వచ్చేసింది. ఆ ₹1,00,000 వ్యాపారము కోట్ల సాగిపోతా ఉందంట. ప్రియ దేవులారా, ఇక ఈ ప్రథమ ఫలం పోయి ఇక దశమ భాగం ఒకటి ప్రారంభించాడట. ఏ భాగం? దశమ భాగం దేవుని దగ్గరగా తీసుకొస్తానట. అయ్యా ఇదిగో 10,000 రూపాయలు, ఇదిగో ఈరోజు నాకు లాభం వచ్చింది 10,000 నుంచి ఇదిగో ₹1,000 దశమ భాగం. ఇదిగో ఈరోజు ఇదిగో ₹1,00,000 వచ్చినాయి. ఈ నెలలో నాకు ₹1,00,000 వచ్చినాయి. ₹1,00,000 10,000 దశమ భాగం అని దేవునికి అలా ఇస్తా ఉన్నాడట. అలా కోట్లు వ్యాపారం సాగిపోతా ఉందంట. ఒకసారి ఒక 10 కోట్లు వస్తే ప్రియ దేవునిరా, ఈ 10 కోట్లు 10 లక్షల దశమ భాగం తీయాలి. ఎంత తీయాలి? 10 లక్షలు తీయాలి అన్నాడట. అనుకున్నట్ట, అయ్యో 10 లక్షలు దేవుని మందిరానికి ఇవ్వాలా, 10 లక్షలు దశమ భాగంగా దేవునికి ఇవ్వాలా అనుకొని దైవజన్ దగ్గరికి వెళ్ళి దైవజన్ చెబితే ఏమనుకుంటాడని, అయ్యా పాస్టర్ గారు కాస్త నాది ఒక విన్నపం వినవయ్యా, నేను దశమ భాగం 10 లక్షలు ఇవ్వలేకపోతున్నాను, కాస్త ఇబ్బందిగా ఉంది, ఏమొద్దు నా పక్షాన్ని ప్రార్థన చేయి, ప్రభుకి కాస్త రికమెండేషన్ చేసి 10 లక్షలు కాదులే కానీ ఏదో కాస్త కోస్తిస్తానని కాస్త ప్రార్థన చేయి పాస్టర్ గారు అని ప్రార్థన చేయించుకున్నాడట. అని అనంలోనే సరేని దైవ సేవకుడు ప్రార్థించాడట, అయ్యా ఈ దశమ భాగం ఇంత తీయలేకపోతున్నాడట కనుక కొంచెం వేస్తాడట, కనుక ప్రభా కొంచెం ఇచ్చేటట్లు చూడయ్యా అని పాస్టర్ గారు ప్రార్థన చేశాడట. ఆ కోట్ల వ్యాపారం సంవత్సరం దిగాలకే ₹1,00,000 దిగి వచ్చిందట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ₹1,00,000 దిగి వస్తే అప్పుడు దేవజయం దగ్గర పాస్టర్ గారు 10,000 కోట్ల రూపాయల వ్యాపారం ₹1,00,000 వచ్చిందయ్యా, నన్ను క్షమించయ్యా, దేవునికి ఇచ్చి నేను దాచిపెట్టి దొంగిలించాను కనుక నన్ను క్షమించయ్యా అని ఆయన పాదాల మీద పడి మరలా ప్రార్థన చేయించుకున్నాడట. ప్రియ దేవుడు జ్ఞాపకం చేసుకో, మరలా దేవుడు ఆ ప్రార్థన విని తన యొక్క పశ్చాత్తాపం విని మరలా దేవుడు ఆశీర్వదించడం ప్రారంభిస్తే ఈరోజు ప్రియ దేవుడరా లక్షలు దేవుని భాగం తీసి తన వ్యాపారాన్ని కొనసాగిస్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిజమే ప్రియ దేవుడరా, ఎందుకు ఈ మాట చెప్పాననే, ప్రథమ ఫలము దేవునికి తీసుకొచ్చే నీ ప్రథమ ఫలము నీ కుటుంబాన్ని ఆశీర్వదించ, నీ ప్రథమ ఫలము ప్రియ దేవుని దగ్గరకు వచ్చే ప్రథమ ఫలము నీ రాబడిని దీవించింది. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మనకి దగ్గర 3 వ్యక్తులు దశమ భాగం ఇస్తారు. 3 వ్యక్తులు, 3 కుటుంబాలు దశమ భాగం ఇస్తారు. కనుక నేను ఇంకా ప్రార్థన చేస్తున్నా, ప్రతి కుటుంబం దశమ భాగం తేవాలని. మీకు కూడా తెలిసిన నేను ఎందుకు చెప్తున్నానంటే, వీటి కొరకు ప్రథమ ఫలాల కొరకు నాకు వచ్చే రాబడిలో నేను ప్రార్థనలు పెట్టని, ఎక్కడైనా ప్రార్థన చేయని, ఎక్కడ నాకు కానుకలు రాని, ఏదైనా రాని, నాకు వచ్చే ప్రతి ఒక్క పావులో కూడా మేము దశమ భాగం తీసి మాత్రమే మేము వాడతాం. అది ₹1 రాని, ₹100 రాని, అది ఎంతైనా రాని,
వచ్చిన వాటిలో దశమ భాగం తీసి ప్రేదిరా వాటిని వాడతా ఉంటే స్తోత్రం హల్లెలూయా. మీరు కానుకలు వేస్తారా, మీరు సమర్పణ ఇస్తారా? ఆ వాటిల్లో ప్రియ దేవుడు మేము దశమ భాగం తీసి మాత్రమే వాటిని వాడుకుంటాం. లేదా ప్రియ దేవుడు దశమ భాగం ప్రథమ ఫలం కూడా తీయం. ప్రథమ ఫలం కాస్తే ఇప్పుడు చేనేస్తారండి, పంట పండించారు, 40 బస్తాలు బండి అనుకుందాం. 40 బస్తాలు ఎన్ని బస్తాలు? ఒక బస్తా తీసుకొస్తారు కదా మందిరంలోకి. మన వాళ్ళందరూ పొలాలు ఇస్తే ప్రతి కుటుంబం నుంచి ఒక బస్తా వస్తుంది. అంటే ఆ బస్తా ఏంటంటే ప్రథమ ఫలము. ఏ ఫలం అది? ప్రథమ ఫలము. దశమ భాగం అంటే మళ్ళీ మారిపోద్ది. దశమ భాగం అంటే 10 బస్తాలకు ఒక బస్తా ఇవ్వాలి. దేవుని స్తోత్రం. ప్రథమ ఫలం చాలా శ్రేష్టం. ఎందుకు తెలుసా? ప్రథమ ఫలం దీవెనలు. కనుక ప్రియ దేవుడ జ్ఞాపకం చేసుకోండి, మన కుటుంబాలు దీవించబడాలంటే ప్రథమ ఫలం రావాలి. ప్రథమ ఫలం చాలా శ్రేష్టమైంది. కనుక జ్ఞాపకం చేసుకోండి, మీరు దేవునికి ఇవ్వటం నేర్చుకోండి. ప్రథమ ఫలము, దశమ భాగాలు అవి ఖచ్చితంగా దేవునివి. ఏంటి అయ్యి? దేవుని. 100 రూపాయలు నీకు దేవుడు ఇస్తున్నాడు. నీకు శక్తిని, బలాన్ని, ఆరోగ్యం ఇచ్చి నీకు ఉద్యోగమో, వ్యాపారమో, చేతి పనులో, వాహనం ఇచ్చినప్పుడు అవి దేవుడిచ్చినవి. కనుక దేవుడికి ఇచ్చినప్పుడు వాటి నుంచి రాబడి 100 రూపాయలు వస్తూ వాటిలో 10 రూపాయలు అవి దేవునివి, 90 రూపాయలు నీవి. అవి స్తోత్రం హల్లెలూయా. ఎంత నీవి? 10 రూపాయలు దేవునివి, 100 రూపాయలు 90 రూపాయలు నీవి. ఆ 10 రూపాయలు కూడా దేవుని దగ్గర తీసుకురాకుండా నువ్వు వాడుకుంటున్నావు కాబట్టి అందుకని కుటుంబంలో దరిద్రం కనబడతా ఉంది. సమృద్ధి ఉంటుందా? అనారోగ్యాలు, బాధలు, కష్టాలు, కన్నీరు, శోధనలు. దేవుని దగ్గరకు వస్తే స్తోత్రం హల్లెలూయా. దొంగడు ఏం ప్రార్థన చేస్తాడు తెలుసా? ప్రభువా ఈరోజు దొంగతనానికి వెళ్తున్నా, ఎక్కడికి వెళ్తున్నా? దొంగతనానికి వెళ్తున్నా. పోలీసులు భాగం పోలీసులకి, ప్రభా నీ భాగం నీకు ఇస్తానయ్యా దేవుడా, నా భాగం నేను తీసుకుంటా ప్రభా. నన్ను ఎవరి కళ్ళంట్లో పడకుండా దొంగలు కూడా ప్రార్థన చేసుకుంటారు. ఎట్లంటే స్టువర్ట్ పురం అది వరకు దొంగల పురం అయింది. ఏ పురం? భయంకరమైన దొంగలు ఉండేవాళ్ళు. ఆ దొంగ ఒకరోజు దేవుడు వాక్యం ద్వారా పట్టుబడి ఆ దొంగతనాన్ని మానేసి రక్షణ పొంది ఆ రక్షణలో దేవుని ఎదుట బలిపెట్టడానికి సాక్ష్యం చెప్తా ఉన్నాడు. ఏమని తెలుసా? మేము కూడా ప్రార్థన చేసుకున్న దొంగలమే ప్రభు, మేము వెళ్ళే కాడికి ఏ మనుషులు ఉండకూడదు, మా పని అంతా అయిపోవాలి, నీ భాగం నీకు ఇచ్చేస్తాం, పోలీసుల భాగం పోలీసులకు ఇస్తాం, మా భాగం మేము తీసుకుంటాం, సురక్షిత మమ్మల్ని కాపాడని మేము కూడా ప్రార్థన చేసుకుంటామని ఒక దొంగ సాక్ష్యం చెప్పాడు. స్తోత్రం కలుగును హల్లెలూయా. అందుకని ప్రియ దేవులారా, దొంగే దేశం భాగం ఎత్తుంటే, దొంగే దేవుడికి ఎత్తుంటే మరి మనం ఎందుకని ఇవ్వలేకపోతున్నాం? స్తోత్రం హల్లెలూయా. ఎందుకో తెలుసా? నీ భాగము దేవుని మందిరంలోకి వస్తే దేవుని పరిచర్య విస్తరింపచేయబడింది. స్తోత్రం కలుగునుగాక. దేవుని పరిచర్య విస్తరింపజేస్తూ ఉంటే, ఆత్మలు నడుస్తూ ఉంటే, దేవుని మందిరాలు గడపడతా ఉంటే ప్రియ దేవుని ఆ ఆశీర్వాదం నువ్వు పొందుకుంటావు, ఆ ఫలము నువ్వు పొందుకుంటావు. కనుక ప్రియదేవులారా, ప్రథమ ఫలం దేనికంటే నీవు ఆశీర్వదించబడటానికి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేనికమ్మా ప్రథమ ఫలం? ఆశీర్వదించబడ్డాడు. మీ ఇష్టం. ఇక ప్రథమ ఫలం ఎంతమంది అంటారో తెలియదు. ప్రియదేవులారా, ఒక అక్క నేను కానుకలు బాక్స్ తెచ్చి తెలుసా? ఏ బాక్స్ అమ్మా? దేవుళ్ళ జ్ఞాపకం చేసుకోండి. ఇక అంతకుముందు అందరూ మిషనరీ బాక్సులు తెచ్చి
రూపాయలు తినే మనం అనారోగ్యవంతులం అవుతున్నాం, దరిద్రం అవుతున్నాం, ఇంకా దొంగలం అవుతున్నాం. కనుక ప్రియదేములారా, ఈ ప్రథమ ఫలం దేనికంటే మనల్ని ఆశీర్వదించబడటానికి మూల కారణం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేనికమ్మా? ఆశీర్వదించబడటానికి ఈ ఫలం. ఏ ఫలము? ప్రథమ ఫలము. హల్లెలూయా. నీ రాబడి అంతా కూడా దీవించబడటానికి ప్రథమ ఫలం. మొదటిది దీనికి ఏ ఫలం? అది మొదటి మనిషికి ఆరోగ్యం ఇచ్చే ఫలము. రెండో ఫలం ఏం ఫలం? ఆశీర్వాదము. నీ రాబడి అంతటి కూడా ఆశీర్వదించబడే ఫలము. మూడో ఫలం చెప్తా వినండి, చూడండి ఒకసారి. మూడో ఫలం మత్తయి సువార్త 3వ అధ్యాయము. మత్తయి సువార్త 3వ అధ్యాయము 7వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అతడు సద్దుకయ్యులను అనేకులు బాప్తీసము పొందుటకు వచ్చినప్పుడు, సర్ప సంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుటకునకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. ఇక్కడ యోహాను అంటున్నాడు కదా, అనేకులు చాలామంది బాప్తిసం పొందడానికి వచ్చారు. దాంట్లో సద్కాయిలు ఉన్నారు, ఇంకా ఎవరున్నారు? ఇంకా పరిచయులు ఉన్నారు, అందరూ చాలామంది ఉన్నారు. అయితే వాళ్ళందరం చూసి అంటాడు కదా యోహాను, ఇదిగో ఈ బాప్తిసం తీసుకోవడానికి, ఇదిగో మీరు మారు మనసు పొందడానికి మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడో? అయితే మీరు మారు మనసు పొందినటువంటి వారు, ఇదిగో బాప్తిసం తీసుకున్నటువంటి వారు కనుక మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి. ఏం ఫలం ఇది? మారు మనసుకు తగిన ఫలం. ఈరోజు ప్రియదేవులారా, యేసు క్రీస్తు రక్తం కడవంటి మనము ఏ ఫలం పొందాలంటే మారు మనసుకు పొందిన ఫలము మనం ఫలించాలి. ఏ ఫలము? మారు మనసుకు తగిన ఫలం అండి. ఏంటి మారు మనసుకు తగిన ఫలం? చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. మారు మనసుకు తగిన ఫలాలు ఏమనగా, చూడండి, ఆత్మ ఫలాలు ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. ఇవి దేనికంట? మారు మనసుకు తగిన ఫలం. చూడండి ప్రియదేవులారా, నీకు మంచి ఆరోగ్యం ఇవ్వటానికి ఫలాలు ఉన్నాయి, నీ రాబడి దీవించబడటానికి ఫలాలు ఉన్నాయి. 3 ఏ ఫలాలు? మారు మనసుకు తగిన ఫలం. ఏ ఫలం అంట? మారు మనసు అండి. నువ్వు లోకంలోంచి విడిపించబడ్డవే, పాప శాపాల నుంచి ఇక పాపము చేయకూడదు, అయ్యో ఆ శాపం నేను వెళ్ళకూడదు, ఆ శాపం అనుభవించకూడదు, ఇదిగో వాటి నుండి నేను విడిపించబడని, వాటన్నిటి నుంచి విడిపించుకొని యేసుక్రీస్తు మార్గంలో ప్రయాణం చేస్తున్నవే. ఒక నూతనమైన మనసును నువ్వు కలిగి ఉన్నవే, నువ్వు మారు మనసు పొందావే. నువ్వు మారు మనసు పొందినటువంటి మీరు మనం అందరము కూడా ఫలాలు ఫలించాలి. ఏ ఫలాలు? మారు మనసుకు తగిన ఫలాలట. ఏంటవి? ప్రేమ, సంతోషము, సమాధానము, సాత్వికము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, ఆశ నిగ్రహం. ఇవి ఫలాలు. 9 ఫలాలండి. ఏ ఫలాలు ఇవి? 9 ఫలాలు ఎవరిలో ఉండాలంటే క్రైస్తవుల్లో ఉండాలి. యేసు క్రీస్తు రక్తంలో కడగబడిన నీలో నాలో మన అందరిలో ఈ ఫలాలు ఫలించాలి. ఈ ఫలం చాలా శ్రేష్టమైనది. ప్రేమ అండి, చాలా శ్రేష్టమైన ఫలం. ఫలాలు కాయాలండి, ఈ ఫలాలు కాయాలి. ప్రేమ ఉండాలి. అందరిని ఇరుగు పొరుగు వారిని, నీ రక్త సంబంధికులను, తోబుట్టుబట్టి ప్రేమించే గుణం ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ప్రేమించాడండి, మనల్ని అందరిని ప్రేమించాడు. కనుక మనల్ని ప్రేమించాడు కనుక ఆయన కొట్టబడ్డ, నిందించబడి, అవమానించబడ్డ, ఏది చేసినా ఆయన ఓర్చుకున్నాడు. మన కొరకు మనల్ని ప్రేమించి ఆయన తన మీద తన భారాన్ని వేసుకున్నాడు. మన భారాన్ని తను మోసాడు. మనకు రావాల్సిన శిక్ష ఆయన వేసుకున్నాడు. ఎందుకో తెలుసా? ఆయన మనం ప్రేమించాడు కనుక. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. రెండోది ప్రేమ, 2 సంతోషం. నీలో సంతోషం ఉండాలి, నీ కుటుంబంలో సంతోషం ఉండాలి. అదే కాదు, నీ ఇరుగు పొరుగు వాళ్ళతో సంతోషంగా ఉండాలి. హల్లెలూయా. చూడండి,
ఒక్కొక్కరు చూస్తే ఎప్పుడు చూసినా కష్టం వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, ఏదొచ్చినా ఎంత సంతోషంగా ఉంటారో నిజమండి ఒక్కొక్కళ్ళు. కానీ ఒక్కొక్కరికి మాత్రం ఎంత ఉన్నా కానీ, ఎంత జరుగుతున్నా కానీ, అన్నీ ఉన్నా కానీ ఒక్కొక్కళ్ళ దగ్గర ముఖం మీద పేలలు ఎగుతూ ఉంటాయి. సంతోషం ఉండదు, ఏముండదు, సంతోషం ఉండదండి. నిజం ప్రియదేవులారా, సంతోషం ఉండాలి. ఏముండాలి? ఆత్మఫలం అండి. మనలో ఫలం ఉండాలి. ప్రేమ ఉంటే సంతోషం ఉంటుంది. స్తోత్రం, హల్లెలూయా. ఇంకా మూడిందామా? చదువులు త్వరగా. సమాధానం, అందరితో సమాధానం కలిగి ఉండాలి. ఆత్మీయ ఫలాలు ఇవి. ప్రియదేవులారా, అందరితో సమాధానం కలిగి ఉండాలి. ఇరుగు పొరుగు వాళ్ళతో, రక్త సంబంధికులతో, సంఘంలో, సహవాసంలో, ప్రియదేవులారా, లోకంలో అందరితో ఒక సమాధానంగా ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎలా ఉండాలి? సమాధానం కలిగి ఉండాలి. ఇంకా దీర్ఘశాంతం, దయాలతో, మంచితనం. ఏముండాలి? ఇవన్నీ కూడా చాలా శ్రేష్టమైన ఫలాలండి, ఆత్మీయ ఫలాలు. ఒకసారి ఒక పాస్టర్ గారి దగ్గరికి, ఒక పెద్ద సేవకుడి దగ్గరికి ఒక నలుగురు పాస్టర్లు వెళ్ళాం. ఏదో పిలిచాడు, మీతో మాట్లాడాలి రండి అని పిలిస్తే వెళ్ళాం. వెళితే ఒక పాస్టర్ గారు చూస్తున్నాడు. ఈ పాస్టర్ గారు చాలా దురుగుపడుతుండు అన్నారు. ఏమండు? అన్నిట్లో దురుగుపడుతుండు, ఈ అబ్బాయి బడికి రాడు అని అన్నాడు. మేము 5గురు పోయినాం. 5గురిని చూసి చివరికి నా దగ్గరకు వచ్చిన తర్వాత అంటాడు కదా, ఈ పాస్టర్ గారు చాలా దీనత్వం ఉంది, ఈ పాస్టర్ గారు చూస్తుంటే చాలా నెమ్మది కలిగిన పాస్టర్ గారు ఉన్నాడు, మీ నలుగురిలో కల్లా ఈ పాస్టర్ గారు చాలా తగ్గింపు జీవితం కనపడుతుంది నాకు అని అంటా ఉంటే, ఆ పక్కన పాస్టర్లు అంటారు కదా, నిజమే పాస్టర్ గారు, మేము కాస్త కూస్త మేము అడుగుదుడుకులు పడినా ఈ పాస్టర్ గారు మౌనంగా ఉంటాడు, ఏం మాట్లాడు, ఎంత మాట్లాడాలో అంతవరకే మాట్లాడుతాడు, ఎంత నమ్మకంగా దేవుని పని చేస్తున్నాడు పాస్టర్ గారిని ఒక సాక్ష్యం పంచుకున్నారు నా గురించి. అంటే నా గొప్పతనం కాదులే, అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఫలాలు ఉండాలి మనకి. ఏముండాలి అమ్మా? ఫలాలు ఉండాలి. సాక్ష్యం ఇవ్వాలి, ఎదుటి వాళ్ళు సాక్ష్యం ఇవ్వాలి. ఒక సాక్ష్యాన్ని మనం పంచుకోవాలి, ఒక సాక్ష్యాన్ని నిలబెట్టుకోవాలి. దేవుడిచ్చిన సాక్ష్యాన్ని మనము దేవుని ఎదుట నిలబెట్టుకోవాలి. మనం చెప్పుకోవటం కదా మన సాక్ష్యం, ఇతరులు చెప్పుకోవాలి మన గురించి. ఆ సాక్ష్యం ఎలా వస్తుందంటే ఆత్మఫలాల్లో వస్తుంది. దేవునికి స్తోత్రం కాదు. ఎక్కడ వస్తుంది? ఆత్మఫలాల్లోనండి. మంచితనం, అందరితో మంచిగా ఉంటాం. ఇంకా అమ్మా మంచితనం, సాత్వికమా, విశ్వాసం. విశ్వాసం, దేవుని యందు విశ్వాసం ఉంచాలి. మనం చేసే ప్రార్థనలో విశ్వాసం ఉండాలి. దేవుని ఘనపరుస్తున్నప్పుడు, దేవుడు చేసే కార్యాల పట్ల, ఉపకారాల పట్ల విశ్వాసం దేవుని వెంబడిస్తే ఆ విశ్వాసం దేవుని దగ్గరికి తీసుకెళ్ళింది. స్తోత్రం కలుగునే కాక. ప్రియదేవులారా, జ్ఞాపకం చేసుకుని ఈ ఫలాలండి, ఈ ఫలాలు గాయాలి కాస్తే ఈ ఫలాలు దేవుని దగ్గరికి తీసుకెళ్తాయి. దేవునికి స్తోత్రం కలుగునే కాక. ఈ ఫలాలు లేకపోతే ఒకసారి మత్తయి సువార్త చూడండిమా. మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఈ ఫలాలు లేకపోతే దేవుడు ఒక మాట అంటున్నాడు చూడండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉంది గనుక మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. అక్కడంట చాలు చాలు సార్. ఏ ఫలాలంట? మంచి ఫలాలు ఫలించని చెట్టునంట నరకబడి ఎక్కడ వేయబడతాయి అంట? నరకాగ్ని. ప్రియదేవులారా, మనలో ఫలాలు లేకపోతే, ఏ ఫలము? ఆత్మీయ ఫలాలు లేకపోతే మనం కూడా దేవుని వాక్యము చేత, గొడ్డల చేత నరకబడి రేపు నరకాగ్ని. నిజం ప్రియదేవులారా, దేవుని వెంబడిస్తున్నాం మనము, దేవుని ఆరాధిస్తున్నట్టు మనము, మనలో ఫలాలు ఉండాలి. ఏ ఫలాలు? ఆత్మీయ ఫలాలు. ఏ ఫలాలు ఉండాలి? ఆత్మీయ ఫలాలు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 12వ వచనం చూడండి ఒకసారి. చివరిగా ఆ వాక్యం నేను చేస్తాను. ఆనందించుడి పరలోకమందు మీ ఫలము అధికమగకుండా. చాలు. ఏ ఫలం అంట? మన ఫలం అధికం అవ్వాలంటే ఆత్మీయ ఫలాలు ఉండాలి. మన ఫలము పరలోక రాజ్యంలో కనపడాలంటే ఫలాలు ఉండాలండి. ఏ ఫలం అది? మంచి ఫలం. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఒకసారి చూడండి. 15వ అధ్యాయం 3వ వచనం చదవండి. నేను ద్రాక్షావళిని, తీగలు మీరు
చదవాలి. యోహాను ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. ఎవడు నా యందును నిలిచిందునో నేను నిలిచిందునో వాడు బహుగా ఫలించును. చాలు ఏంటంట, ఏమైందంట మన దేవుడు ద్రాక్షవల్లి, మనం తీగలమై ఉంటే మనము ఏం చేయాలంట, ఆయన మన యందు ఉన్నాడు, మనం ఆయన యందు ఏం చేయాలంట, ఫలము ఫలించాలి. నిజమండి, ఫలాలు లేకపోతే పరలోక రాజ్యం లేదు. ఫలాలు లేకపోతే దేవుని దగ్గర మనకి స్థానం లేదు. కనుక మారు మనసుకు తగిన ఫలాలు ఇవి. ఏంటి? మంచితనము, సాత్వికము, దీర్ఘశాంతము, ప్రేమ, దయాలత్వము, సంతోషము, విశ్వాసము, మంచితనం, ఆశ నిగ్రహం, ప్రియదేములరా, ఇవి ఆత్మఫలాలు. ఏ ఫలాలు? ఆత్మఫలాలు. కనుక ప్రియదేములరా, ఈ ఫలాలు మనలో ఉండాలి. ఈ ఫలాలు మన ఆత్మీయ జీవితాన్ని బలపరుస్తాయి, రేపు దేవుని రాజ్యానికి చేరుస్తాయి. ఈ ఫలాలు ఆత్మీయ ఫలాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ ఫలాలు దేవుని చేత అంటుకట్టబడే ఫలాలు. ప్రియదేవులారా, ఈ ఫలాలు లేకపోతే దేవునిలో మనం అంటు కట్టబడలే. కనుక ఈ ఫలాలు ఫలించుదాం, దేవుని రాజ్యానికి వారసులు అవుదాం. యేసు ప్రభు లోకానికి ఎందుకు వచ్చాడు తెలుసా? మనల్ని ఆయనతో అంటుకట్టుకోవడానికి వచ్చాడు. స్తోత్రం, హల్లెలూయా. ఆయనలో ఎవరైతే అంటుకట్టబడతారో వాళ్ళు ఫలిస్తారు. కనుక ప్రియదేవులారా, ఫలాలు కలిగి ఉందాం. ఒకటి, ఏ ఫలాలు అయ్యి మనిషికి ఆరోగ్యం ఇచ్చే ఫలాలు కొన్ని ఉన్నాయి. రెండు, నీ ఆశీర్వాద ఫలాలు. ఏంటి? నీ రాబడి ఆశీర్వాద ఫలాలు. మూడు, ఏ ఫలాలు? మూడు ఫలాలు. ఏం ఫలాలు అంటే ఆత్మీయ ఫలాలు. మూడవది ఏంటిది? ఆత్మీయ ఫలాలు. ఈ ఫలాలు కాస్తే రేపు దేవుని రాజ్యంలో మనకేముంది? స్థానం ఉంది. కనుక ప్రియదేవులారా, ఈ ఫలాల చేత మనం విశ్వాస జీవితంలో ముందుకు సాగిపోతాం. అట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. మోకరించండి, ప్రార్థన చేద్దాం. మోకరించండి, ప్రార్థన చేద్దాం. యేసయ్య నీకే స్తోత్రం, పరిశుద్ధుడా స్తోత్రం అంట. ప్రియ దేవుని సంగమా, ప్రియ చెల్లి, అక్క, తమ్ముడు, అన్న, తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ప్రభు నీతో నాతో మనందరితో మాట్లాడాడు. కొన్ని ఫలాలు ఆనాడు ఇస్సాకు పంట వేసినప్పుడు 100 పంటనిచ్చి బహుగా దీవించాడు. ఈరోజు ప్రియ దేవుడా, దేవుడు ఒక విత్తనం వేశాడు. ఆ విత్తనం ఫలించాలి నీలో. ఒక చెట్టుగా నువ్వు ఉన్నావు. ప్రియ దేవుడా, కొన్ని ఫలాలు, కొన్ని ఈ లోకంలో ఉన్న ఫలాలేమో మనిషికి ఆరోగ్యాన్ని ఇస్తాయి. చూడండి, ప్రథమ ఫలాలేమో నీ రాబడిని ఆశీర్వదిస్తాయి. కానీ ఆత్మీయ ఫలాలు దేవుని రాజ్యానికి చేరుస్తాయి. అయితే ఈరోజు నీలో ఈ ఫలాలు ఉన్నాయా? ఏ ఫలాలు నీలో లేవో ఒకసారి జ్ఞాపకం చేసుకో. యేసయ్య నిజమే, మంచి ఫలాలు భుజించుటకు, మంచి ఫలాలు అనుభవించుటకు కృపను దయచేయ ప్రభా. నిజమేనయ్యా, ఈ లోకంలో ఆ ఫలాలు ఆరోగ్యాన్ని ఇస్తే ప్రభా. అయ్యా, నీ వాక్యము అయ్యా నా జీవపుకు అయ్యా, మన జీవానికి ఒక బలాన్నిచ్చే కృప నాకు దయచేయండి ప్రభా. అయ్యా, మరి ఇదిగో ప్రభా, ప్రథమ ఫలాలు రాబడిని దీవిస్తే కదా ప్రభా. నిజమేనయ్యా, నేను కూడా అయ్యా ప్రథమ ఫలం తీయాలయ్యా. నీ మందిరములకు ప్రథమ ఫలములు తీసే కుటుంబంగా నేను ఉండాలయ్యా. దశమ భాగాలు తీసుకొచ్చే కుటుంబంగా నేను ఉండాలి. నిజమే ప్రభువా. అయ్యా, నీవు ఇచ్చిన వంటి ఫలాల్లో అయ్యా నేను నీ మందిరానికి తీసుకురాలేకపోతున్నా, క్షమించండి అయ్యా. అయ్యా, ప్రథమ ఫలం తీసుకురావాలయ్యా అన్నిటిలో. అయ్యా, నా గర్భఫలముల్లో, భూఫలముల్లో, అయ్యా పాడి పంటల్లో, పశువుల్లో, అన్నిటిలో ప్రథమ ఫలం తీసుకురావటానికి కృపను దయచేయి. అన్నాడు ఇజ్రాయేల్ ప్రజలు తీసుకొచ్చారయ్యా, అహరోను సంతతి వారు తీసుకొచ్చారయ్యా. అయ్యా, ఇదిగో ప్రభా, యాకోబు వారి సంతతి వారు తీసుకొచ్చారు. అన్నాడు ప్రభా, అనేకులు వారి యొక్క అన్నిటిలో నుంచి ప్రథమ ఫలం తీసుకొచ్చినట్లయ్యా. నేను కూడా అన్ని విషయాల్లో ప్రథమ ఫలం తీసుకురావటానికి కృపను దయచేయి. అది నా రాబడికి దీవెన కదా, ఆశీర్వాదం కదా ప్రభా. నీ కృప నాకు తోడుగా ఉంచయ్యా. నిజమే, ఆత్మీయ ఫలాలయ్యా శ్రేష్టమైనయ్యా. అవి కాయటకు కృపను దయచేయండి ప్రభు. ఎవరైతే నాయన నిలిచి ఉంటారో వారు బహుగా ఫలించండి ప్రభు. ఒకవేళ ఈ ఆత్మీయ ఫలాలు నాలో లేవేమో క్షమించండి అయ్యా. అయ్యా, నీ యందు నిలిచే కృప నాకు దయచేయ. నీలో అంటగట్టబడే కృప నాకు దయచేయండి అయ్యా. ప్రభు, నన్ను అంటుకట్టండి అయ్యా, నన్ను ఫలింపచేయండి
ప్రభా, ఎవరైతే ఫలించిన ఎడల ఇదిగో ఇప్పుడే ఇదిగో ఏరున్న గొడ్డలు పెట్టి ఉంది కనుక ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడేదని ఈ పరిశుద్ధమైన లేఖనాలు సెలవిస్తున్నాయి. ప్రభా, నేను ఫలించకపోతే రేపు నేను నరకానికి కాదు ప్రభా, మారు మనసుకు తగిన ఫలము పొందకపోతే, అయ్యా మారు మనసుకు తగిన ఫలములు నాలో లేకపోతే రేపు నేను నరకానికే కాదు ప్రభా. అయ్యా మారు మనసునిచ్చావు, నీ రక్తంలో కడుక్కున్నావు అయ్యా, పాప శాప నుంచి విడుదల కలుగు చేశావు ప్రభువా. అయ్యా ఆత్మ ఫలాలు ఫలించుటకు నీ కృప నాకు దయచు. అక్క చెల్లెమ్మ, ఈ మధ్యాహ్న కలశంలో ఆత్మఫలం నీవు నేను మనందరము ఫలించును గాక. ప్రతి దేవుని నామములో అంటు కట్టబడి ఫలించే కొమ్మగా మనం ఉండును గాక. ప్రథమ ఫలములో ఫలించే కృప మనలో ఉండును గాక. కనుక ప్రేమ ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, స్తోత్రాలయ. నీ కృప తోడుగా ఉంచి పరిశుద్ధ ఆత్మశక్తి అయ్యా పెద్దలను మా వీళ్ళ సంఘ బిడ్డలందరూ మీరు నడిపించండి, ఆత్మచేత నడిపించి ఈరోజు నీ సన్నిధానంలో కూడుకున్న మమ్మల్ని అందరిపై కొంచెం తోడుగా ఉంచి బలపరిచి అయ్యా, ఇంకా రావాల్సిన బిడ్డలు ఉన్నారయ్యా, పురుషులు ఎందరో చాలామంది ఉన్నారయ్యా, వెనకబడిపోతున్నవారయ్యా, అయ్యా పడిపోయిన బిడ్డలు ఉన్నారయ్యా, లేవనెత్తండి, నడిపించండి, బలపరచండి అయ్యా. వారి పనులు చేసుకుంటూ వారి ఉద్యోగాలు చేసుకుంటూ అయ్యా 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 నేను ఘనపరచాలి, నేను స్తుతించాలి, కుటుంబాలకు నడిపించండి అయ్యా, కుటుంబాల నడిపించండి, బలపరచండి, ఆత్మతో నడిపించండి, బలపరచండి అయ్యా. స్వస్థత విమోచన కలుగు చేసి బలపరిచి వదిలించమండి. సమస్త నీ పరిశుద్ధమైన స్థలకు అప్పగించుకుంటూ నజరేయుడు యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో స్తుతించి ఘనపరిచి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. రేపు